కుంటోడైనా నడ్డోడైనా కూనోడైనా దేవుడు ఏర్పాటు చేసిన బంధం అది. నీ భార్యకి ఏం తక్కువ? అల్లగుందా, అందహీనురాలా అయితే ఏం తక్కువ? అరే, నీ 2 కాళ్ళు పడిపోతే అరిచేతుల్లో పెట్టుకుని అన్ని సేవలు చేసేది భార్య. అర్థమవుతుందండి? ఆ అందం ఉన్నంతసేపు బయట వ్యక్తులు నిన్ను వాడుకుంటారు. ఒక్కసారి నీ బలహీనత వచ్చి అస్థిపంజరాలు కనపడే స్థితికి వచ్చావా, ఎవరు రాదు. కన్న తల్లి కూడా రాదు, కన్న తండ్రి కూడా రాదు. ఏ 3 ముళ్ళు వేసైతే సంపాదించుకున్నావో దేవునితో, అదే భార్య నిన్ను చూడాలి. ఏ భర్తనైతే మోసం చేయాలనుకున్నావో అదే భర్త నిన్ను సేద తీరుస్తాడు. చూసారా, ఈ ఇరువురి మధ్య దేవుని ప్రేమ కనపడదు. ఈ దేవుని ప్రేమ కనపడదు. కానీ ఈ ప్రేమ తెగిపోవడానికి కారణం తెలుసా? 2వ వ్యక్తికి 3వ వ్యక్తికి మన స్థానం అనేది మన హృదయంలో ఇవ్వకూడదు. నేను చెప్తున్నా, ఇవ్వకూడదు. పిల్లలు అవకాశాలు వస్తాయి. నువ్వు అందంగా ఉన్నావా, నీకు గదిస్తాయి, ఇది ఇస్తారా రా అంటాయి. వా, నువ్వెంత అందం కన్నా అపురూపమైన మనసు కలిగిన నాకు భార్య ఉంది. అందం కన్నా ఇదిగో బాధల్లో ఓదార్చి, కష్టంలో కూడా నన్ను మనశ్శాంతిగా ఉంచి చక్కగా స్వేచ్ఛనిచ్చే భర్త నాకున్నాడు. ఈ స్టేట్మెంట్ భార్యకు భర్తకు కావాలి. అలా ఉంటే ఐశ్వర్యం వేసి నీళ్ళు వెతుకు బంగారం వేసినా సరే అవతలకు పో అంటాడు జార్చుకోడు. నీకు అర్థమైంది? ఎన్నో అవకాశాలు వచ్చింది పో అంటాడు. ఈ లిమిట్స్ దాటి భార్య అయిన భర్త అయినా బయటికి వెళ్ళామంటే నువ్వు ఒక్కదాని వెళ్ళినట్టు కాదు. గుర్తుపెట్టుకో. భర్త కానీ బయటికి వెళ్ళావంటే నువ్వు ఒక్కడ వెళ్ళినట్టు కాదు. గుర్తుపెట్టుకో. నీ పిల్లల్ని కూడా అనాథులుగా చేస్తావు. గుర్తుపెట్టుకో. నీ పిల్లలు కూడా అదే వైఖరిలో వెళ్తారు. ఆఖరికి మీరు నవ్వులు పాలవుతారు, సమాజంలోకి ఎక్కుతారు. నీ పిల్లలు కూడా నవ్వులు పాలవుతారు. నీ కుటుంబ పెద్దలకు కూడా అగౌరవం వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. దేవునికి మనం కిరీటాలుగా ఉండాలా, దేవుణ్ణి మనం అవమానపరిచే విధంగా ఉండాలా? దేవునికి కిరీటాలుగా ఆది దంపతులు ఉన్నారు. మరి ఈనాటి దంపతులు ఎలా ఉంటారు చూడండి. వాళ్ళిద్దరికి కుటుంబంలో ఏదైతే ఆ గురుమూర్తి అనే వ్యక్తి తన భార్యని ఏం చేశాడంటే ముక్కలుగా నరికి మాంసాన్నంతా వేరు చేసి, వెహికలంతా వేరు చేసి, కుక్కర్లో పెట్టి ఉడికించి, ఆ బోన్స్ పొడివైపోయేదాకా ఉడికించి, 60-50 కేజీలు ఉన్న మనిషిని మనమైతే చికెన్ పలవ ఉండేవాడికి ఎంత పేస్ట్ కావాలి. మరి అంత మనిషిని నరికేసి కండలుగా విభజించి ఆ కుక్కర్లో పెట్టి ఉడికించి ఆ పొడాన్ని తీసుకెళ్లి బకెట్లు వేసుకొని చెరువులో వేస్తారంట. విషయం అయితే ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ పోలీసులు తెలుసు. కానీ మొత్తానికి అక్కడ ఏం జరిగింది? అక్రమ సంబంధం జరిగింది. అర్థమైంది? అతనిలోనే జరిగింది, ఈవిడలో జరిగిన అక్రమ సంబంధం. అంటే 3వ వ్యక్తి ఎంటర్ అయ్యాడు. ఆవిడ చనిపోయింది, ఏదో చేశాడు. సహజంగా ఈ యొక్క లోకం అలాగుంది కాబట్టి జరుగుతాయి. అవే కాదు, ఎన్నో చూస్తున్నాం, జరుగుతాయి. కానీ నీ పిల్లల పరిస్థితి ఏంటి? భార్యను చంపేసావు, నీ పిల్లల పరిస్థితి ఏంటి? నువ్వు కరెక్ట్ గా ఉన్నావా? నిన్ను కూడా తీసుకెళ్ళి ఏం చేస్తారు? కారాగార శిక్ష చేస్తారు, లేదా ఊరి శిక్ష చేస్తారు. మొత్తం మీద ఏదో శిక్షలు లేచి నిన్ను బయటికి రాకుండా చీకటి బంది గృహంలో చెత్త 20 ఏళ్ల పాటు నిన్ను జైలు వేసారనుకో, 20 ఏళ్ళు పిల్లలు పెరిగే వయసుకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు చూడండి. ఆ పిల్లలు ఎలా ఉంటారు? పిల్లలు అమ్మ లేదు, నాన్న లేడు, బ్రతకడానికి లేదు, ఉన్నత చదువులు చదవడానికి అవకాశం లేదు. సంఘం ముందు, సొసైటీ ముందు, విలేజ్ ముందు, ఆ ఈదుల ముందు మీ నాన్న ఇలా రా, మీ అమ్మ ఇలా రా అంటే తలెత్తుకుని బ్రతకగలరా? ఈ లోకంలో బ్రతకలేరు. ఆ పిల్లలు కూడా బ్రతకలేరు. దానికి కారణం ఎవరు? భార్య. దానికి కారణం ఎవరు? భర్త. అర్థమైందా? అంటే దీనికి ముఖ్య కారణం ఎవరు? హృదయాలు తెరుచుకొని చూస్తున్నారు, ఎవడొస్తాడా అని. హృదయాలు తెరుచుకొని చూస్తున్నారు. ఏ అమ్మాయి వస్తాడా నా డ్రీమ్ గర్ల్, అబ్బా, ఏ అబ్బాయి వస్తాడా నా డ్రీమ్ బాయ్. అవునా? తుప్పట్టేసుకొని సైకిల్ వేసుకెళ్ళి వెనకాల ఎవరైనా వస్తారా? అర్థమైందా? చిరుగుపోలు చీర కట్టుకెళ్ళి వెనకాల ఎవరు చూస్తారా?
అర్థమైందా? కట్టుకోవడానికి చీరలు లేకపోయినా నా భార్య దేవతంగా, భర్త కూలి పనికి వెళ్ళినా, ఆఖరికి ఆ డబ్బు లేకపోయినా 100 రూపాయలు తెచ్చిన నా భర్త దేవుడండి, చాలా బాగా చూసుకుంటాడు, పండిత మాటలు దెబ్బపడ్డాడు భర్త. ఇది కమిట్మెంట్. ఇలా ఉన్నారంటే ఆది దంపతులు ఉన్నారు. ఇస్సాకు ఉన్నాడు, రెక్కా ఉంది, రాహేల్ ఉన్నాడు, లేయా ఉంది, కష్టంలో సుఖంలో ఓదార్చారు, చాలా అద్భుతంగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అప్పుల బాధలో మునిగిపోయి చనిపోయిన విధవరాలు కూడా నా భర్త గొప్ప దైవజనుడు అని చెప్పుకుంది. నువ్వు చెప్తావా? ఇక్మాలుడండి, ఊరంతా అప్పులు చేసేటండి. ఏనాడు సుఖం లేదండి అంట. ఊరంతా అప్పులు చేసాడండి, ఏనాడు సుఖం లేదండి. పండగ బట్టలు లేవండి, పుట్టింటికి వెళ్తా సాక్షికి డబ్బులు లేవండి, ఈ దిక్కుమాలు అంటగట్టారండి, ఈ అడగలకు చచ్చిపోతున్నారండి. బాబా కొద్దిగా ఆలోచించి, మా వాళ్ళు ఏ ఉద్యోగస్తుడు చేసినా బాగుండు అంట. చూడండి పెద్దమ్మ, అప్పులు చేశాక అప్పులు వారు వచ్చి తన పిల్లలు తీసుకెళ్ళిపోవడానికి వచ్చారంట, ఏమీ లేకపోతే. ఆమె ఆయన ధైర్యంగా నిలబడింది. ఏ స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా? బైబిల్ రికార్డు, భక్తి పరుడైన దైవజనుడు అప్పుడు ఇచ్చింది. అప్పులైపోయిన అర్థమైందా? అంటే ఆ భార్యకు భర్తకు అంత కమిట్మెంట్ ఉన్నది. అంతగా చూడండి, వాళ్ళకి ఏ తేడా అయితే జరిగిందో కానీ ఎముకలను కూడా పొడి చేసేటట్ట కుక్కర్లో పెట్టి, ఎముకలను పొడి చేసేటట్టు, ఎముకల్లో కూడా పొడి చేసేసి, మాంసాలను కూడా పొడి చేసి కుక్కర్లో వేసి, చెరువులు ఎక్కడో పడితే ఇప్పుడు ఆ చెరువులో ఆ ఎవిడెన్స్ కూడా దొరకలేదంట. పోలీసులు జుట్టు పీకోలేకపోతున్నారంట కోర్టుకి హాజరు చేయడానికి, ఎవిడెన్స్ లేక. అంత తెలివిగా ఆలోచించాడంట మనోడు. చూడండి, ఒక బ్లడ్ శాంపుల్ లేదంట, ఒక వెంట్రుక లేదంట, ఏమీ లేదంట, అసలు ఎవిడెన్స్ ఏమీ లేదంట. ఎవిడెన్స్ లేకుండా అంత పకడ్బందీగా ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడంటే ఆ భార్య మీద ఎంత కోపం వచ్చుంటా చూడండి, ఏం చేస్తే కోపం వచ్చుంటా చూడండి. భర్తలు కూడా ఇలాగే చేస్తున్నారు, భార్యలు కూడా. ఆ భర్తలు చంపేసే భార్యలు కూడా భర్త ఎన్నిసార్లు గర్తించినా సరే పరాయి స్త్రీ వైపు చూడకో అని చెప్తున్నా సరే ఇలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే భార్యకి ఎంత కోపం వస్తే భర్తలు వస్తారు చూడండి. దీనికి కారణం ఏంటి? ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం, స్థాయి నుంచి బయటికి వెళ్ళిపోవడం. చూడండి, అలా చేయకూడదు. అలా చేయకూడదు. ఈ రోజు మనం న్యూస్ లేకపోయినాము, ఆ రోజు కూడా అలా జరిగిందంట. ఏ రోజు? దేవుడు మాట్లాడుతున్న రోజు. ఏం జరిగిందంట? న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం. మార్చదు 19వ అధ్యాయం 19